నుండి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ అందరూ దయచేసి చదవండి. 21, 22 వచనాలు, 20, 21, 22 3 వచనాలు చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు. ప్రభు సాయమితమై ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన పాదల కొదనాలు. మరోసారి ఈ ప్రభుదిన సమయంలో నీ సన్నిధిలో చేరగలిగి నీ వాక్యం ధ్యానించి ఆధిక్యత మాకు అనుగ్రహించిన వందనాలు. మీరే మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపింపచేయండి. నీ ఆవరణంలో నీ స్వరం వినుటకు నిలిచి ఉండిన నీ బిడ్డలను బట్టి స్థుతిస్తుంటున్నాం. మేము ఎప్పుడు నీ సన్నిధిలోకి వచ్చినా ప్రభు మీరు మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు. ప్రభు నీ హృదయంలో సంగతులను స్నేహితులు పంచుకున్నట్టుగా మీరు పంచుకోవాలని కోరుతున్నాం, స్థుతిస్తుంటున్నాం. నిజమైన క్రీస్తు స్నేహితులుగా మేము అబ్రాహాము వల్ల జీవించడానికి సహాయం చేయండి, కనికరించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనం ప్రభు మన కొరకై దీవించుగాక. అబ్రహాము తాను గుడారం దగ్గర సేద తీర్చున్నప్పుడు 18వ అధ్యాయము 16వ అధ్యాయం ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఇద్దరు దేవదూతలు వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. చూడండి, ఆది కాండము 16వ అధ్యాయం, ఆది కాండము 16, జెనసిస్ చాప్టర్ 16. ఆది కాండం 18వ అధ్యాయం. మమ్రే దగ్గర సింధూర వనంలో మళ్ళీ వచ్చినాం. అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు ఎంతమంది వచ్చారు? 3 మనుషులు అతని నిలవబడింది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని పోయి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. 5వ వచనం, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణం బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా నీ దాసు మీదకు వచ్చి వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న సారాయి యొద్దకు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పారు. మరి అబ్రహాం పశువుల మందకు పరిగెత్తుకొని మంచి లేద్రులను తెచ్చి తన పనివానికి అప్పగించను. అతడు దానిని త్వరగా సిద్ధపరిచింది. 8వ వచనం, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి యొద్ద పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండెను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అబ్రహాము దేవుని ఎదుర్కొన్నాడు. ఇక్కడ రాయబడిన మాట 2వ వచనం, 1వ వచనం చివరి భాగంలో, గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కాబట్టి ప్రభు కనిపించినాడు. ఎవరికి? అబ్రహాముకు. వెంటనే అబ్రహాము ప్రభు యొక్క సన్నిధిని ప్రేమించినాడు. కనులెత్తి చూడగా 3 మనుషులు కనిపించారు. వారికి కావాల్సిన అన్ని చూసుకున్నాడు. వాళ్ళతో ఏం చెప్పాడు? 5వ వచనం, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణులు బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా నీ దాసు యుద్ధకు. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేయాలని కోరుతున్నాడు? వారికి బాగా భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. కావాల్సిన చేశాడు. బాగా వారికి కావాల్సినటువంటి
సమస్తం శ్రేష్టమైన వాటన్నిటిని కూడా పెట్టాడు. కాబట్టి ఈ రీతిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. 8వ వచనం చివరి భాగం ఏమని రాయబడింది? భోజనం చేయుచుండగా వారి యుద్ధ ఆ చెట్టు కింద ఏం చేసినాడంట? నిలుచుండెను. మనం కూడా ఇప్పుడు నిలుచుందాం. ప్రభు ఉదయకాలం మనకు ఆహారం పెట్టాడు. మనం కూడా ప్రభుని సేవించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మనం అబ్రహాం నిలుచున్నట్టుగా మనం కూడా నిలబడాలి. ఎందుకు నిలబడినాడు అబ్రహాం? దేవుని సేవించుట. ఆరాధన అంటే దేవుని సేవించుటనే, జ్ఞాపకించుకోండి. ఆయన గణపరచుట. అబ్రహాం నేల మట్టుకు వంగి వారిని గణపరిచాడు. అన్ని చేశాడు. అంత చేసిన తర్వాత నిలబడున్నాడు. నిలిచి ఉన్నట్టు అవసరం. నిలిచి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడుగా. ఏమంటున్నాడు? స్టార్ట్ చేసిన చూడండి. యాక్చువల్గా భోజనం పెడతాను, తినేసి మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఇక్కడ రాయబడిందే నేను చెప్తున్నాను, వేరే ఏం చెప్పలే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్రాహాము? 8వ వచనం చివరి భాగంలో వారి వద్ద ఆ చెట్టు కింద ఏం చేస్తున్నాడు? నిలబడ్డాడు. మనం కూడా ఇదే చేస్తున్నాం ఇప్పుడు. ఆ రీతి నిలబడిన వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. చూడండి 9వ వచనం. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడుందని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. 10వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. అందుకు ఆయన నిలబడకపోయింటే ఈ మాట వచ్చేది కాదు కదా. సరే అయిపోయింది, భోజనం పెట్టేశారు, మీరు తినవచ్చు, వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి దారి చూపించినంటే ఈ యొక్క వాగ్దానం వచ్చేది కాదు, దాన్ని పొందేవాడు కాదు. ఈ రీతిగా మనం కూడికంతా అయిన తర్వాత ఇంకా నిలిచి ఉండటం చూస్తే ఇదే జ్ఞాపకం వస్తుంది. అయితే ప్రభు ఎలాంటి వాడు అంటే మనతో మాట్లాడేవాడు, అక్కను అనుసరించి మాట్లాడేవాడు. ఇంకా మన విషయమైనటువంటి తలంపులు మనతో పంచుకునేదానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం నిలుచున్నాం. నిలుచున్న వారితో ప్రభు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు మాట్లాడే ప్రతిసారి మనం ఆయన చదవని నిల్చున్నప్పుడు శ్రేష్టమైన సంగతులను ఆయన మనతో పంచుకోవాలని కోరుచూ ఉంటున్నాడు. కాబట్టి ఈ అవసరమైన మాటలు ప్రభు మనకు ఈ సాయంకాల సమయంలో అనుగ్రహించును గాక. ఎఫెసీ పత్రికలు మనం చూస్తూ వచ్చాం. మీరును ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుచున్నారు. సంఘము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని నివాస స్థలం. ఎందుకు ప్రభు భూలోకంలో ఈ సంఘాన్ని పెట్టాడు? ఉదయకాలం ఏం చూస్తున్నా చెప్పండి. ఎవరు నిద్రపోవద్దండి, అందరూ బాగా వినండి. ఎందుకంటే తిన్నాక నిద్ర వస్తుంది, నాకు కూడా తెలుసు. మీరు నిద్రపోతే మళ్ళీ నేను కూడా నిద్రపోతాను కదా. కాబట్టి ఇక మనం చూస్తాం, సంఘాన్ని దేవుడు ఈ లోకంలో ఉంచి ఇచ్చిన 5 పనిని చూస్తూ వచ్చాం. ఎవరికైనా జ్ఞాపకం చెప్పండి చూద్దాం. మొదటి పని ఏంటి? దేవుడు ఇచ్చిన పని మొదటిది సువార్త కదా. కాబట్టి ఈ సువార్త ద్వారా శత్రువు కోడగొడను కొలగొట్టి దేవుని రాజ్య విస్తరణ కొరకు సంఘాన్ని పెట్టినాడు. సువార్త ఇలాంటిది, శక్తి గలది. రెండవ విషయం మనం చూసాం. ఏంటి చెప్పండి? ఎందుకు పెట్టాడు? గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ ఇట్. అంటే పాతాళలోకపు ద్వారము దాని ఎదుట. దేన్ని బట్టి చెప్పండి? దేంట్లో ఉంది శక్తి? మీలో ఇద్దరు నా నామపేట దేనైనా బంధించినప్పుడు అది పరలోకమందు, భూమి మీద బంధిస్తే పరలోకమందు బంధించబడుతుంది. అంటే సంఘానికి రెండవది ఏమి ఇచ్చినాడంటే ప్రార్థన ఆయుధం ఇచ్చినాడు. ఈ ప్రార్థన, అందుకే ప్రార్థించే సంఘంతో మనం కలుసుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థించే సంఘంతో మనం కలుసుకొని ఉండాలి. ప్రార్థనలో శక్తి ఉంది. ఈ శక్తి ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఏ శక్తి కూడా దాని ముందు పనికిరాదు, కనబడదు. అంత గొప్ప శక్తి యొక్క ప్రార్థనలో ఉంది. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, తర్వాత మూడవది సంఘం యొక్క ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మనం అనుభవించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి సంఘం ఎందుకు ఉందంటే కలిసి ప్రార్థించిన సంఘంలో ఉన్న వాళ్ళందరూ అక్కర్లు ఎట్లా తీర్చబడతాయి? సంఘం ప్రార్థించినప్పుడు. చాలా మంది వారి అక్కర్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళ మీద వారు ఆధారపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది కొత్తగా లేటెస్ట్గా బిలీవర్స్ ఏమనుకుంటారంటే
నా అక్కర్లు చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో ఇతరులు, ఈమెకు జరగాల్సిందే, ఈయనకు జరగాల్సిందే ఈ రీతిగా అనుకుంటారేమో, ఈమె ఇట్లాంటిదే, ఆయన అట్లాంటోడే, అందుకు ఇట్లా జరిగింది అనుకుంటారేమో అని కొంతమంది ఏం చేయరు, లోపల పెట్టుకొని బాధపడుతుంటారు, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, తర్వాత ఒంటరిగా కూర్చొని చింతపడుతూ ఉంటారు. సంఘాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మన కొరకు ప్రార్థించడానికి, మన అక్కలు తీర్చడానికి. మీలో ఎంతమందికి ఈ రహస్యం తెలుసునో లేదో. కాబట్టి సంఘ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయి. జ్ఞాపకం ఉంచుకోండి, అది మనం నమ్మాలా, నమ్మి తీరాల్సిందే. ఏదైనా కానీ మన అక్కర్లు ఎక్కడ తీర్చబడతాయంటే దేవుని యొక్క ఇంటిలోనే తీర్చబడతాయి. అందుకే రాయబడింది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, ప్రే ఫార్ వన్ అనదర్, నాట్ ప్రే అగేన్స్ట్ వన్ అనదర్. ఉందా? ప్రే అగేన్స్ట్ వన్ అనదర్ ఉందా? లేదు. ప్రే ఫార్ వన్ అనదర్. ఒకరికి కొరకు ఒకరు ప్రార్థించాలా, వాళ్ళ కొరకు ప్రార్థించాలి. సంఘం ఉండేదే దానికి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలా. చాలా మంది ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రార్థన చేస్తారు. ఆ రీతికి ప్రార్థన చేసి వినపడదు. ఈ కప్పు కూడా దాడు, ఇక్కడే ఉంటాయి ఆ ప్రార్థనలన్నీ. మన ప్రార్థన విడిచిన దేవుడు మన హృదయాన్ని ఎరిగిన వాడు. ఎప్పుడే కానీ సాహసం చేయొద్దండి, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయకూడదు. దేవుడు దాని కొరకు మన సంఘంలో పెట్టలే. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు? మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా. కాబట్టి చాలా పర్యాయాలు మనము ప్రార్థించాం. ఇది కూడా ఉంది, చాలా మంది మనం ప్రార్థించాం. యోబు ఎంతో నీతిమంతుడని దేవుని చేత సాక్ష్యం పొందిన తర్వాత ఏం చేయలేకపోయినాడు? తనని హింసించినటువంటి మాటలతో నొప్పిపరిచినటువంటి స్నేహితుల కొరకు దాన్ని ప్రార్థన చేయలేక ఉన్నాడు. అందుకే ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడో తన క్షేమస్థితి మళ్ళీ తనకి ఇవ్వబడింది. ఇది నేర్చుకోవాలి, ఆత్మీయమైనటువంటి పాఠం. ఎవరి భారం వాళ్ళది అనుకొని పోకూడదు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఇందులో శక్తి ఉంది. ఈ ప్రార్థన కొరకు ఎంకరేజ్ చేయాలని ఈ మాటలు చెప్తుంటున్నాను. రెండవ విషయం ఏంటంటే, దేవుడు సంఘానికి ఇచ్చిన ప్రధానమైన ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా పాతాళలోక ద్వారములు ఏమాత్రం నిలబడలేవు. కనబడతాయి, ఉన్నతంగా కనబడతాయి, మనం ముంచేస్తాయేమో అన్నట్టు కనబడతాయి. కానీ కలిసి ఇద్దరు బంధిస్తే అయిపోయింది, పరలోకంలో అది బంధించబడేదిగా ఉంటుంది. దేవుడి గొప్ప కార్యాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థించగా గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మన అక్కర్లు ఏమై ఉన్నాయో, మన పరిస్థితులు ఏమై ఉన్నాయో సంఘ ప్రార్థనలో మనము పంచుకోవాలా. ఇది అవసరం, సిగ్గుపడద్దు. కాబట్టి చాలా మంది తాము నీతిమంతులను చూపించుకోవడానికి వాళ్ళ అక్కర్లన్నీ ఏం చేస్తారు? దాచిపెట్టేవారు ఉంటారు. దాచిపెట్టుకొని వాటిలోనే మగ్గిపోతూ ఉంటారు, వాటిలోనే బాధపడుతూ ఉంటారు, వారు దుఃఖపడుతూ ఉంటారు. ఎవరు కూడా వారిని ఆదరించేవారు ఉండరు. ఆ రీతి ఉండకూడదు. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఒకటిగా ఉన్నాం. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవాలన్నీ అవయవంతో ఏం చేయాలా? బాధపడాలి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఇన్ ద బాడీ. ఈ శరీరంలో దేవుడు ఇచ్చినటువంటి నియమం ఇది. ఒక్క అవయవం బాధపడితే నవ్వుతారు కొంతమంది, నవ్వకూడదు కదా. చాలా మంది వరల్డ్లీ వే, దేవుని బిడ్డలు చెప్పుకుంటూ లోక సంబంధమైన దానికి పోతారు. ఎవరికైనా ఏమైనా జరిగితే సంతోషిస్తారు. ప్రేమ దుర్నీతి యందు సంతోషించారు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ప్రేమ కలిగిన వారు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారుగా ఉంటారు. మనకు ఆదరణ అక్కడే ఉంది. దేవుడి సంఘాన్ని ఎందుకు పెట్టాడంటే మనల్ని ఆదరించడానికి, మన అక్కలు తీర్చబడడానికి దేవుడు పెట్టినాడు. కాబట్టి అంతేకాదు, బయట ఉన్నటువంటి చీకటి శక్తులను కూడా మనం దేవుని ప్రార్థించడం వలన శాసించవచ్చు. ప్రార్థనా పరులు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు బైబిల్లో కదా, అవునా కదా. ఏలియా కర్మేలు పర్వతం నిలబడి, నేను నీ సేవకుడు నీవు నీ సెలవు చేత చేసిన నీవు నేడు కనపరచు. ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని, ఆకాశం. ఇది సాధ్యమేనా? వాళ్ళు కోసుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు, కానీ ఏమి జరగడంలే, ఏమి కావడంలే. అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఏమి కావడంలే. కానీ ఈ ప్రాంతంలో ఉండే శక్తి ఎంతో గొప్పది. కూలిపోయిన ప్రాకారాలు కట్టడం అసాధ్యం.
52 దినాల్లో 52 దినాల్లో ఈ నెహెమ్యా ప్రాకారాలన్నీ కట్టగలుగుతూ వచ్చినాడు. నెహెమ్యాలో ఉండే గొప్పతనం ఏంటి? ప్రార్థనాపరుడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలో ఉండే గొప్పతనం ఏంటి? ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన ఉంది వాళ్ళకి, సామూహిక ప్రార్థన, కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. బబులోనులో ప్రభువు నామం మహింపరచబడిందంటే ఈ నలుగురు యవనస్తుల ద్వారా ప్రార్థన జీవితం. ప్రార్థన ఎక్కువగా అవసరం మనం గుర్తించవలసిన వారు. నువ్వేనా ఎక్కువ సమస్యలు వెళ్తున్నావు, 3 గంటలకు వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన తీర్చలేని సమస్య ఏది కూడా లేదు. ప్రతి సమస్యను తీర్చేటప్పుడు శక్తి కలిగిన దేవుడు. ప్రార్థన అనేది సంఘానికి ఆయుధం. నువ్వు సంఘంలో ఉన్నావంటే ప్రార్థనాపరుడుగా ఉండాలా, ఒకరికొరకొకరు ప్రార్థించేవారు ఉండాలి, బంధించి ప్రార్థించాలా. శత్రు యొక్క కార్యం పాతాళములకు ద్వారముల ఎట్టివైనా సరే అవి ఏమాత్రం కూడా నిలవజాలవు. ఇట్టి శక్తి ఉంది. ఇది రెండవ పని దేవుడు సంఘానికి ఇచ్చినాడు. 3వ పని ఏంటి చెప్పండి? దేవుని యొక్క సత్యమును కాపాడుట కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా తప్పుడు బోధల నుంచి మనం కాపాడబడాలంటే నిజంగా ఈ యొక్క సత్యం కాపాడబడవలసిందిగా ఉంటుంది. కాంప్రమైజ్ కాకూడదు. సరైనటువంటి వాక్యంలో మనం నిలిచి ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ నా వలన ఏదైతే మీరు వింటువో వాటిని బోధింపవాలని నమ్మకమైన మనుషులకు వాటిని అప్పగించు. నమ్మకమైనటువంటి మనుషులు, తప్పించేవాళ్ళు కాదు, క్రమం తప్పించేవాళ్ళు కాదు, దైవికమైన క్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేవారు సంఘంలో దేవుడు పెట్టినాడు. మనం నిలబడాలంటే నిజంగా ఇదే ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యం, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ఇంట్లో దొరుకుతుంది. ఈ వాక్యాన్ని పట్టుకోవాలా. 4వ విషయం, క్షేమాభివృద్ధి కలిగించుటకు దేవుడు మనల్ని సంఘంలో ఉంచుతాడు. సంఘంలో ఉన్న ప్రతి అవయవం కూడా క్షేమాభివృద్ధి ఇతరులకు కలిగించాలి. చివరిది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణలోకి రావాలి. చూడండి, లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ప్రభువు సృష్టించిన ప్రతిదానికి కూడా ఏముంది? ఉద్దేశం ఉంది. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. ఏముంది చెప్పండి? నా మహిమ నిమిత్తమై నేను సృజించిన వారు అంటున్నాడు. అంటే దేవుడు మనం సృజించలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని భూలోకంలో ఉంచట్లో ఉద్దేశం కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని తండ్రి యొక్క మహిమ కొరకై, 12వ వచనంలో కుమారుని యొక్క మహిమ కొరకై, తర్వాత 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడం వలన దేవుడు మహింపరచబడిన విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి సంఘం కూడా భూలోకంలో ఉంది, ఒక ఉద్దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో దాదాపు 4 ఉద్దేశాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఎందుకు సంఘాన్ని దేవుడి లోకంలో ఉంచాడు? ఫస్ట్ది ఏంటంటే ఆయన యొక్క సంపూర్ణతను సంఘం ద్వారా బయలుపరచడానికి. ఇది ఒక్కటి జ్ఞాపకించుకోవాలి మనం. యేసు ప్రభు సంపూర్ణత ఎక్కడ కనబడుతుంది? సంఘం ద్వారా. కాబట్టి ఈ శరీరము శిరస్సును ప్రదర్శించేదిగా ఉంటుంది. శిరస్సును ప్రదర్శించేది యేసు ప్రభు. సంఘానికి శిరస్సు ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనం కూడా ఆయన శరీరముగా ఉంటున్నాం. అదే లక్షణం మనలో కూడా, ఫుల్నెస్ ఆఫ్ గాడ్. చూడండి, యేసు ప్రభు శరీరంలో బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం బాప్తిసం పొందాం. చూడండి, ఎప్పుడైతే ప్రభుని అంగీకరించినామో ఆయనతో ఐక్యపరచబడుతున్నాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనతో ఐక్యపరచబడుతున్నాం, ప్రభువుతో ఐక్యపరచబడుతున్నాం. మరణ, భూస్థాపన, పునరుద్ధానం. విశ్వాసకి ఈ 3 కూడా ఐక్యత ఉంది. కాబట్టి మరణం, యేసు ప్రభు మరణం అనగా పాప జీవితం కొరకు చనిపోవడం, విశ్వాస ఐక్యపరచబడ్డం. 2వది పాతి పెట్టబడడం, నేను కాను క్రీస్తే. 3వది పునరుద్ధాన శక్తి, నూతన జీవితం. ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. కాబట్టి మనం ప్రభుత్వం ఐక్యపరచబడిన తర్వాత ఆయన సంపూర్ణతను మనం బయలుపరచాలని దేవుడు కోరుతున్నాడు. సంఘాన్ని భూలోకంలో ఉండే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఇదే. క్రీస్తు సంఘం ద్వారా బయలుపరచబడాలని కోరుతున్నాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఐక్యపరచబడినప్పుడు ఏ రీతిగా ఐక్యపరచబడుతున్నాం?
ఏ రీతిగా ఐక్యపరచబడుతున్నాం చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, 11, 12 చదవండి ఎవరైనా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడు మనకు నిత్య జీవం దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుడు కుమారుని అంగీకరించని వాడు. చూడండి, మొట్టమొదటి ఇక్కడ ఆ జీవము దేవునిలో తన కుమారుని యందు ఉంది. ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మొట్టమొదటి ఐక్యత ఆయన ఫుల్నెస్ లో మనం చూపించేది ఏంటంటే ఆయన జీవాన్ని మనం చూపించాలి. ఎవరి జీవం? నా జీవం నేను చూపించకూడదు, అది చాలా చెడ్డది. ఎవరి జీవం చూపించాలా? యేసు ప్రభు యొక్క జీవం నాలో ప్రవహించాలా, నాలో నింపబడాలా, క్రీస్తు యొక్క జీవితం. అందుకే పౌలు రాస్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ఇక జీవించువాడు నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రభువా నేను ఊరికి ఉన్నానంతే, నీవే నా యందు కనిపించాలా. ఇంకో మాట అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు చెప్పండి? క్రీస్తును ధరించుకొని అంటున్నాడు. అంటే నేను ఏదైతే ధరించుకున్నానో అది కనబడుతుంది. కాబట్టి ధరించుకునుడి, ఆయన కనిపించదు. ఏదైతే ధరించినా అది కనబడేదిగా ఉంటుంది. క్రీస్తు యొక్క జీవంలో ఐక్యపరచబడిన మనము క్రీస్తు జీవాన్ని చూపించాలా. ఆ జీవం మనలో నింపబడి ఆ జీవం ప్రవహించేదిగా ఉండాలి. చాలాసార్లు సంగమానం చేరవస్తుంటున్నాం, క్రీస్తు జీవం కనబడుతుంది. మనం పరీక్షించుకోవాల్సిన వారు. ఆయన జీవం ఆయన జీవంలో ఐక్యపరచబడిన మనం ఆ జీవం ప్రవహించాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. కృష్ణ వాళ్ళు త్వరగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుడు రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆయన జీవం మనలో కనిపించాలి. నేను కాను, క్రీస్తే. క్రీస్తు యొక్క జీవం ఉందా లేదా ఎట్లా తెలుసుకుంటాం చెప్పండి? చెప్పరేంటి? జీవం ఉందా లేదా ఎట్లా తెలుసుకుంటాం? మన కదలికలు బట్టి తెలుస్తుంది మనలో ప్రాణం ఉందా లేదా అనేది. ఇది కూడా అంతే. మనం నిజంగా దేవుని జీవం కలిగి ఉన్నామంటే, క్రీస్తు యొక్క జీవం కలిగి ఉంటే ఆయన కదలికలు మనము కలిగి ఉండాలా. ఇది ఈయన కదలికలు కాదు, ఇది దేవుని కదలికలు. ఇది ఈయన చూపులు కాదు, దేవుని చూపులు. ఇది ఆయన ఈ మనిషి విన్నట్టుగా కాదు, దేవుడు విన్నట్టుగా వింటున్నారు. ఈ ఆలోచనలు మనిషి సంబంధమైనవి కావు, దేవుని ఆలోచనలు. ఇది క్రీస్తు జీవం అంటే ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆయన జీవంతో నింపబడినప్పుడు ఆయన ఫుల్నెస్ కనబడుతుంది. క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఎక్కడ కనబడుతుంది చెప్పండి? క్రీస్తునందు ఆయన శరీరం ద్వారా కనబడుతూ ఉంటుంది. గాడ్స్ ఫుల్నెస్. చూడాలి, చాలా మంది దేవుని చూసినామంటే చూడలేదంటారు. విశ్వాసంతో చూసినాము, కానీ దేవుడు సంఘం ద్వారా కనిపించాలని కోరుతున్నాడు. ఆయన ఫుల్నెస్ కనిపించాలని కోరుతున్నాడు. ఆయన జీవం మనం కలిగి ఉన్నప్పుడు ఆ జీవం మనలోని ప్రవహించేదిగా ఉంటుంది. నేను కాను, క్రీస్తు. ఆయన కొరకు జీవించుట, ఆయన కార్యములు చేయట కొరకే జీవించుట. రెండవ విషయం, క్రీస్తు ఐక్యపరచబడిన మనం ఆయన జీవముతోనూ. తర్వాత రెండవది, ఆయన ప్రేమలో ఐక్యపరచబడ్డాం. క్రీస్తు యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటి చెప్పండి? ఇది స్వార్థం లేనటువంటి ప్రేమ. మానవ ప్రేమ స్వార్థపూరితమైంది, దేవుని ప్రేమ స్వార్థం లేనటువంటిది. మనకందరికీ తెలుసు. దేవుని ప్రేమ గురించి చెప్పకముందు మనిషి ప్రేమ గురించి చూస్తాం. మానవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా పెళ్ళికి పోయినాం అనుకోండి, పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తాం. గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాం? ఒక పేపర్ పెన్ పెట్టుకొని రాసుకుంటుంటారు కదా.
ఎందుకు రాసుకుంటాను నాకు అర్థం కాలేదు. నేను సంధింపులు ఇస్తే ఏం చేస్తున్నారు, రాస్తారు, పేరు రాసుకొని పక్కన రాస్తారు. అక్కడ అనౌన్స్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సరే అనౌన్స్మెంట్ చేస్తే రాసేది ఎందుకు చెప్పండి? అది ఈమె కరెక్ట్ చెప్తుంది కదా. వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినప్పుడు వాళ్ళకి ఎంత పైసలు ఇవ్వాలా? ఇది మానవుని ప్రేమ. ఒకవేళ వాడు ఇయ్యలేని వాడు అయితే వాడికి ఎంత ఇస్తాం? 50 రూపాయలు ఇస్తాం. ఈ 50 ఇస్తే 50 మళ్ళా వస్తుందా నాకు చూసుకొని ఇస్తాం అన్నమాట. 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ 1000 రూపాయలు వస్తుందా చూసుకోండి. ఇది మానవుని ప్రేమ. ఇది కరెక్ట్ గా నిదర్శనం అనమాట. స్వార్థపూరితమైన ప్రేమ. అయితే దేవుడు అట్లాంటి ప్రేమ కలిగి లేడు. ఆయన ప్రేమ రిటర్న్ ఏమీ ఆశించలేదు. ఆయన ప్రేమ త్యాగపూరితమైనది. ఆయన ప్రేమించినాడంటే అందరిని ప్రేమించినాడు. దేవుడు లోకముని ఎంతో, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. మనం తిరిగి ప్రేమిస్తామా లేదా అని తెలియకుండా ఆయన మనల్ని ప్రేమించినాడు. వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఇస్రాయేల్ కంట్రీలో హెర్మోన్ నుంచి యోర్దాన్ నది స్టార్ట్ అవుతుంది. హెర్మోన్ పర్వతం ఉంటుంది, దాని మీద మంచు పడుతుంది. మంచు పడిన తర్వాత ఆ మంచు కరిగి ఏమవుతాయి? నీళ్లు కిందికి ప్రవహిస్తాయి. నీటికి ఉండే గుణం ఏంటి? కిందికి ప్రవహిస్తే పైకి పోతుందా? కాబట్టి కిందికి ప్రవహిస్తుంది. నీటికి ఉండే గుణమే అది. హెర్మోన్ పర్వతం ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప హృదయం కలిగి ఉందంటే, తన కింద ఉన్నటువంటి యోర్దాన్ని చూసి దానికి నీళ్ళు ఇచ్చేస్తుంది కదా. యోర్దాన్ని తిరిగి ఏమని ఇస్తుందా పర్వతానికి? నథింగ్. సరే, ఆ యోర్దాన్ని తీసుకుంటే కృతజ్ఞతాపూర్వకంగా నీళ్లు తీసుకొని, ఆ హెర్మోన్ పర్వతం నీళ్లు తీసుకొని ఇస్రాయేల్ దేశం అంతా ప్రవహిస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఏముంది? జీవం ఉంది. జీవిస్తుంటున్నారు. మనుషులు తాగుతున్నారు, పశువులు తాగుతున్నాయి, మృగాలు తాగుతున్నాయి, అన్ని. ప్రతి నదికి ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా. అవును, మీకు బాగా తెలుసు, ఎందుకంటే లాస్ట్ ఇక్కడే కలుస్తాయి వచ్చి కదా. ఆ ఎండింగ్ పాయింట్, ఆ యోర్దాన్ నదికి ఎండింగ్ పాయింట్ అంటే మృత సముద్రం. ఏంటి? మృత సముద్రం అనమాట. అది చాలా లోపలికి ఉంటుంది. దాంట్లో చేపలు బతకవు. యోర్దాన్ లాస్ట్లో ఆలోచన చేస్తుంది, నేను ఈ నీళ్ళు ఇస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా దీంట్లో? ఏమన్నా జీవం ఇస్తుందా? జీవము ఇచ్చేదంటే ఆన్సర్ ఏంటంటే అది మృత సముద్రం. అందులో లవణాలు ఉంటాయి, అక్కడ ఏ చేపలు బతకవు. అయినా కూడా ఈ యోర్దాన్ ఏం చేస్తుంది? దీన్ని అట్టడుగునటువంటి ఈ మృత సముద్రాన్ని పైకి తీసుకొస్తానని చెప్పి తనలో ఉన్నటువంటి నీటిని ఏం చేస్తుంది? ఆ మృత సముద్రానికి అప్పగించేస్తుంది. ఆలోచించేది, రిటర్న్ అడగదు. ఇది ప్రభు ప్రేమ. కాబట్టి ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే గొప్పతనం కాదండి. చాలాసార్లు మనము మానవ సంబంధంగా ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళనే ప్రేమిస్తాం. ఇది దైవ ప్రేమ కాదు. ఇది స్వార్థపూరితమైన ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆశించని ప్రేమ, ఏమాత్రం కూడా ఆశించదు. ఇలాంటి ప్రేమ. చూడండి, మనము క్రీస్తు జీవంలో ఐక్యపరచబడిన మన క్రీస్తు జీవం మనలో ఏం చేయబడాలా? కనబడాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన జీవము, ఆయన యొక్క ప్రేమలో మనం ఐక్యపరచబడవలసిన వారం ఉంటున్నాం. కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ? ఒకరినొకడు ప్రేమించవలనని. ఒకరినొకడు ప్రేమించవాలని కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. యేసు ప్రభు మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే, అదే ప్రేమతో మనం ఇతరులను ప్రేమించవాలి. క్రీస్తు ప్రేమ అంటే ఎంత సంతోషం అంటే, ఏ ఎనిమిటీకి కూడా మనం భయపడం, ఏ శత్రుత్వానికి కూడా మనం భయపడం, మన హృదయం నచ్చుకోదు. యేసు ప్రభు ఎవరిని ప్రేమించినాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎట్లనగా మనం పాపులమై ఉండగా, ఎట్లనగా మనం బలహీనమై ఉండగా, ఎట్లనగా మనము దేవునికి శత్రువులమై ఉండగా. ఈ ప్రేమ విజయం పొందిందంటే శత్రువుడు జయించింది ప్రేమ. మన జీవితంలో క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే ఎక్కడైనా కానీ పరలోకం మాదిరి ఉంటుంది. ఎక్కడైనా పరలోకం మాదిరి ఉంటుంది. శత్రువును జయించడం మానవునికి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. అయితే దేవుని ప్రేమ పొందిన ఒక విశ్వాసకుడికి సాధ్యమే. జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తులో ఐక్యపరచబడిన మనం ఆయన ప్రేమలో ఐక్యపరచబడ్డాం. ఆ ప్రేమ మన ద్వారా దేవుడు ప్రదర్శించాలని కోరుతున్నాడు. ఫుల్నెస్ ఆఫ్ గాడ్.
ఆయన యొక్క సంపూర్ణత, ఆయన జీవములో ఐక్యపరచబడ్డాం, ఆయన ప్రేమలో ఐక్యపరచబడ్డాం. చూడండి, ప్రభువుని ప్రేమించుదా అని చెప్పుకోవచ్చు, సోదరుని ద్వేషించేవాడు వాడిలో ఏం లేదు, సత్యం లేదు, అబద్ధికుడు. చూస్తున్న నీ సోదరుని ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి ఎలిగా ప్రేమిస్తుంటున్నావు. దేవుని ప్రేమించాలనుకుంటున్నా అన్నాడు ఒక ఆయన. దేవుని ప్రేమించాలనుకుంటే ఎక్కడికి పోవాలా? పరలోకం పోవాలా కదా? దేవుడు పరలోకం ఉన్నాడు, అక్కడికి పోదాం. ఆడిపోయి ఆడు ప్రేమిస్తావు, పోనీకి లేదు. అప్పుడే నిన్ను పిలిచే వరకు పోలేవు ఆయన దగ్గరికి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడే ఉన్నాడు, భూలోకంలోనే ఉన్నాడు. ఆయన శరీరం భూలోకంలో ఉంది. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలము పోగొట్టుకోలేదు. ఆ రోజు తీర్పు కూడా దాన్ని బట్టే తీర్చబడుతుంది కదండి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చినారా? నేను వస్త్రహీనుడై ఉండగా నాకు వస్త్రం ఇచ్చారా? ఆకలి కొని ఉండగా నాకు ఆహారం పెట్టా. ఏమన్నారు వాళ్ళు? చెప్పండి. ప్రభువా, నువ్వు ఎప్పుడు బాగలేదు, నీకు ఎప్పుడు వస్త్రహీనుడు ఉన్నావు, ఎప్పుడు ఆహారం లేకుండా నీవు ఉంటూ వచ్చినావు, ఉంటే అంత పెట్టేవాడిని అని అంటారు కదా. ఈ చిన్న అల్పుల్లో ఒక్కరికి మీరు చేయలేదు కనుక మీరు నాకు చేయలేదు. క్రీస్తు జీవములో ఐక్యపరచబడిన క్రీస్తు జీవం మనలో కనబడాలా? క్రీస్తు ప్రేమలో ఐక్యపరచబడిన మనలో క్రీస్తు ప్రేమ కనబడాలా, మానవుని ప్రేమ కాదు. ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు. ఈ ప్రేమ ఎంత గొప్పది. యేసు ప్రభు పాపులను ప్రేమించి పాపాన్ని ద్వేషించినాడు కదా. ఏం చేసినాడు ప్రభు? పాపమును ద్వేషించి పాపులను ప్రేమించినాడు. చూసారా? క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉంటే ఇదే జరుగుతుంది. పాపాన్ని అసహించుకొని పాపులను ప్రేమించి ప్రభు సన్నిధిలోనికి తీసుకొని వస్తాం. వారు నశించిపోవడానికి అలో చేయము. ఎట్లయినా వ్యక్తి రక్షణ పొందాలా, ఎట్లయినా వ్యక్తి రక్షణ పొందాలి. కొంతమంది ఈ ప్రేమను బట్టి రక్షణ పొందినారు. ఎన్నిసార్లు తిరస్కరించినా కానీ తిరిగి తిరిగి వాళ్ళ దగ్గర పోతూ వచ్చినారు వాళ్ళు స్నేహితులు, వాళ్ళ రక్షణ కొరకు. ఒక ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఒక పాస్టర్ని ద్వేషిస్తూనే వచ్చినాడు. పోయి నుంచి ఎందుకు వచ్చినావు మా ఇంటికి? 20 years పోయినాడంట ఆయన ఈ వ్యక్తి కొరకు రక్షణ పొందాలి. 20 years తర్వాత రక్షణలోకి వచ్చినాడు ఆ వ్యక్తి. ఒక సంఘంలో ఎల్డర్ అయినాడు. తను సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు, ఈ వ్యక్తి యొక్క ప్రేమ క్రీస్తు ప్రేమ ఈ వ్యక్తిలో ఉంది కాబట్టి ఈరోజు నేను నిలబడుకొని మీ ముందు వాక్యం చెప్తాను. కాబట్టి ప్రియులారా, పాపమును ద్వేషించి పాపమును ప్రభు చెంతకు తీసుకుని వచ్చే ఆ ఆధిక్యత దేవుడు తన సంఘంలో ఉంచినాడు. ప్రేమ. ఒకరు బాధపడుచున్నప్పుడు వారి బాధలో మనం ఐక్యపరచబడవలసిన వారు. 22వ కీర్తన ఒక మాట చూద్దాం. ప్రభు యొక్క నేచర్, ఆయన యొక్క స్వభావం ఏంటో ఇక్కడ కనబడుతుంది. కీర్తన 22 చూద్దాం. కీర్తన 22 24వ వచనం చదవండి. ఆయన బాధపడు వాని బాధను తునీకరింపలేదు, దాన్ని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా. చూసారా? ఇది దేవుని ప్రేమ. నేచర్ ఆఫ్ గాడ్స్ లవ్ వి కెన్ సీ హియర్. దేవుని ప్రేమలో ఉన్నటువంటి స్వభావం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. బాధపడు వాని బాధను చూచి అసహించుకోండి, తన ముఖమును దాచలేదు. తోటి సోదరి మనకు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఈ రీతిగా ఉండవలసిందిగా ఉంటుంది. క్రీస్తు ప్రేమ. కాబట్టి క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన మనం ఆయన జీవంలో ఐక్యపరచబడ్డాం. మొదటిది. రెండవది, ఆయన ప్రేమలో ఐక్యపరచబడ్డాం. మూడవది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. తీసిన వాళ్ళు 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కాబట్టి వెలుగు వచ్చింది. అది లోకంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేసింది? వెలిగించింది. ఆ వెలుగు యేసు ప్రభువే. వెలుగును దాచిపెట్టలేదు. చీకటి ఎంత మాత్రం వెలుగును దాచిపెట్టలేదు. ఎంత కటిక చీకటి అయినప్పటికీ సరే ఈ వెలుగు ప్రకాశించేదిగా ఉంటుంది చీకటిలో. క్రీస్తు ప్రభు వెలుగు. ఆయన మనల్ని వెలిగించినాడు. మనం కూడా లోకానికి ఏమై ఉండాలా? వెలుగై ఉండాలి.
ఆయన అనేక మందిని వెలిగించాడు. మనల్ని జ్యోతిలోనే మనం కనబడాలి. మన యొక్క జ్యోతి, మన యొక్క వెలుగు ఎక్కడ ఉంచబడాలి? దీప స్తంభం మీద ఉంచబడాలి. సంఘాన్ని దేవుడు పెట్టిందే దానికి. సంఘానికి ఇంకో పేరేంటి? దీప సువర్ణ దీపస్తంభం. కాబట్టి ఆ యొక్క స్తంభం మీద ఉంచబడినటువంటి వెలుగు వలె ప్రకాశించాలి. క్రీస్తును ప్రతిబింబింపజేసే వారంగా ఉండాలి. క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి. ఇప్పుడు ఈ అంత్యోక మీద ఏం కనబడాలి? లైట్ కనబడాలి. అంటే మామూలు లైట్ కాదు. ఎవరి లైట్? యేసు ప్రభు. మన విశ్వాసం అందరం కూడా ఈ లైట్ పట్టుకోవాలి. మనం దీపస్తంభం, వెలుగు, క్రీస్తు యొక్క వెలుగు. చీకట్లో అంధకారం ఉన్న వారు అనేకులు ఇక్కడికి వచ్చి గొప్ప వెలుగును చూచి వారు కూడా వెలిగించబడే అనుభవంలోనికి రావాలి. ఇది విట్నెసింగ్ లైఫ్. యేసు ప్రభు ఉన్న దినాలు ఈ వెలుగును వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ వెలుగు అందరినీ వెలిగిస్తూనే వచ్చింది. ఈ యోహాను తన జీవితంలో ఈ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. వెలుగు చూపిస్తూ వచ్చినాడు. చీకట్లో మరణాశ్రయంలో ఉన్న వారికి గొప్ప వెలుగు. చీకటి ఏం తీసుకొస్తుంది? దుఃఖం, చీకటి, అసమాధానం, చీకటి, కన్ఫ్యూజన్. ఇట్లాంటి జీవితంతో అనేక మంది ఉంటున్నారు. వారి ఎదుట సంఘం ఎట్లుండాలా? వెలుగుగా ఉండాలి. దిస్ ఈస్ ద కాజ్ వై ద లార్డ్ హెస్ కెప్ట్ దిస్ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రభు ఈ సంఘాన్ని ఉంచుట్లో ఉద్దేశం అదే. ఆయన మరణ భూస్థాపనలో పునరుద్ధానంలో పాలివారమైన మనము, ఐక్యపరచబడిన మనం ఆయన వెలుగులో ఐక్యపరచబడ్డాం. క్రీస్తు వెలుగు నా ద్వారా ప్రవహించాలి. వెలుగుంటే చీకటి ఉంటుందా? ఏమన్నా వెలుగుంటే చీకటి ఉంటుందా? ఇల్లంతా చీకటి ఉంటుంది. రాత్రి బయటికి పోయి వచ్చి లైట్ వేస్తే అయిపోయింది, వెలుగు వచ్చేసి. చీకటి ఎట్టబోతుందో మనకు కనబడుతుంది. వెలుగుకుండే లక్షణం చీకటిని ఏం చేస్తుంది? తరిమివేస్తుంది. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం వెలిగించబడాలా? మనం లైట్గా ఉండాలా? ఇతరులకు కూడా వెలుగు కనిపించాలి. క్రీస్తు యొక్క వెలుగును మనం ప్రతిబింబించే వారంగా ఉండాలి. ఇదే ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క సంపూర్ణతలో ఆయన జీవం ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన వెలుగు ఉంది. నాలుగో వచనం, నాలుగో విషయం చూస్తాం. చూడండి, ఒక చక్కటి మాట రాయబడింది. క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడంట. ఒక్క వచనం చూద్దాం. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. తిరిగి మనము దాస్యమును కాడి కిందికి చిక్కుకొనకుండా చూసుకోవాలా. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5 ఎన్నో వచనం? 13వ వచనం చదవండి. సోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యం శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు సారీ ఇటు చూస్తుంటున్నాం. ఏంటంటే స్వతంత్రులుగా చేయబడ్డాం. వాట్ ఈస్ దిస్ మీనింగ్? లిబరేషన్ అంటే అర్థం ఏంటంటే స్వతంత్రులుగా దేవుడు మనం చేసినాడు. ఎక్కడ మనం బంధించినాడా? చెప్పండి, బంధించాడా? బంధించలే. మనం స్వతంత్రులుగా వదిలినాడు. క్రీస్తులో ఈ స్వాతంత్రం ఉంది. ఆయన ఏమంటాడు? యెహోవానైనా నేను, చెప్పండి, మార్పు లేని వాడను. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు ఉందా? లేదు. మనం కూడా రీతి ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ద లిబరేషన్. స్వతంత్రత, నిజమైన స్వతంత్రత. మనలో ఎలాంటి మార్పు ఉండకూడదు. కొంతమంది ఎట్లుంటారు? పండి దగ్గర ఒకలాగా ఉంటారు, మందిరంలో ఒకలాగా ఉంటారు కదా. ఇంకా విచారకరమైన విషయం మైక్లో చెప్పడం బాగుండదు. ఇంట్లో ఒకలాగా ఉంటారు, మందిరంలో ఒకలాగా ఉంటారు. ఇది మన పరిస్థితి. కాబట్టి స్వతంత్రత ఉపయోగించాలా. క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసినాడు. దాస్యమును కాడికి చిక్కుకోకూడదు. ఎక్కడ పోయినా దేవుడు ఈ లోకంలో ఈ సంఘాన్ని పెట్టాడంటే ఏమని అర్థం చెప్పండి? ఈ సంఘము ఎట్టి పరిస్థితుల్లో అట్లే ఉంటుందనే దేవుని ఉద్దేశం కదా. నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నేను స్వరక్తం మీద సంపాదించిన ప్రజలు జమ్స్ దేవుని దృష్టిలో అమూల్యమైన వారు. విశ్వసించున్న మనకు ఆయన అమూల్యవాడు.
తర్వాత మనం కూడా ఆయనకు ఏమైనా అమూల్యమైన వారంగా ఉంటున్నాం. ఇది దేవుని యొక్క ట్రస్ట్ మన మీద. ఆయన మనల్ని నమ్ముతున్నాడు. నేను స్వతంత్రం చేశాను, వీరిని రక్షించాను, వీరు నా బిడ్డలు, వీరికి స్వాతంత్రం ఇచ్చాను, వారు ఎప్పటికైనా నా బిడ్డలుగానే ఉంటారు. వాళ్ళు ఇండియాలో ఉండి అమెరికాకు పోనీ కదా, అవును కదా. కొంతమంది దేశాలు మారితే అయిపోయింది. ఎక్కడికైనా పో. కొంతమంది యవనస్తులు బెంగళూరుకి వస్తారు ఉద్యోగాలు, ఈడేమో బాగానే ఉంటారు. ఆడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చేతుల్లో బట్టి అయిపోయింది. స్వతంత్రం పోగొట్టుకొని మళ్ళీ దాస్యమైన కాడి కిందికి ఎదుర్కొనేవారుగా ఉంటారు. క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసినాడు. సంఘాన్ని దేవుడి లోకంలో పెట్టాడంటే ఆయనకు మన మీద ఉన్న నమ్మిక గుర్తించాలి. చాలాసార్లు దేవుడు నమ్మకం మన ఎడల, మనమైతే నమ్మిక లేని వారు. ఎన్నోసార్లు దేవుడు నమ్ముకున్నా, పరిశుద్ధత నమ్ముకున్నా, పవిత్రత నమ్ముకున్నా, దేవుని నమ్మకంగా లేము. మన జీవితాన్ని పరీక్షించుకుంటాం. సంఘాన్ని లోకంలో దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఉద్దేశం ఆయన ఫుల్నెస్, ఆయన సంపూర్ణతను ప్రదర్శించడం కొరకు వచ్చినాడు. ఇది సంఘం ఎందుకుంది ఇక్కడ యాంటియోక్ అంటే ఇదే ఉద్దేశం. యాంటియోక్ ఎందుకు దేవుడు పెట్టాడు? ఆయన సంపూర్ణతను మనం ప్రకటించే వారంగా ఉండాలి. మిగతా చెప్పడానికి సమయం లేదు, మీరు రాసుకొని ధ్యానించవచ్చు. తర్వాత కొన్ని మాటలు నేను మీకు ప్రభు యొక్క ఉద్దేశం సంఘాన్ని భూలోకంలో ఉంచట్లో వల్ల పర్పస్ 4 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది ఆయన సంపూర్ణతను బయలుపరచడం కొరకై. రెండవది టు రివీల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను ప్రదర్శించడం కొరకు, దేవుని కృపను బయలుపరచడం కొరకు. ఒకటే వచనం చెప్తాను మీకు అర్థమయ్యేదానికి. బర్నబా నామధేయ పోయినాడు ఎక్కడికి? అంత్యోకి కదా, కొత్తగా పోయినాడు అక్కడికి. ఏమో దేవుడు కార్యం చేస్తున్నాడు చూద్దామని యెరూషలేము వాళ్ళు పంపిస్తే వచ్చాడు. వాడికి వస్తే వచ్చి ఏం చూసినాడు చెప్పండి? దేవుని కృపను చూశాడు. చూడండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అంత్యోకియకు అవసరం కాబట్టి వచ్చి చదవడం మంచిది. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11th చాప్టర్. ఎలా వచ్చినాం చూడండి. 11వ అధ్యాయము 22-23 వచనాలు. వారిని కూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకియ వరకు పంపిరి. తర్వాత అతడు వచ్చి ఎవరు చూశాడు? దేవుని కృప తప్ప ఏం కనపడలేడు. దేవుని కృప. దేవుని కృప అంటే కృప పొందిన వాళ్ళు ఎట్లుంటారు? గర్వంగా ఉంటారా? తగ్గించుకొని ఉంటారు. కృప పొందిన వాళ్ళు. నాదెండ్ల భాస్కర్ రావు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఏమైంది? 3 మార్కులు ఏమో కలిపినాడు. 3 or 2 10వ తరగతి వాళ్ళకి. చాలా మంది పాస్ అయినారు ఆ సంవత్సరం. అందరూ ఏం చేసినారు చెప్పండి? ఈ యవనస్తులు అందరూ పెద్ద ఫ్యాన్స్ అయిపోయినారు ఆయనకు. ఆయన ఫోటో కట్ చేసుకోవడము, బుక్లో పెట్టుకోవడము, జోబులు పెట్టుకోవడం, అందరూ చూపించడం. నేను 10th పాస్ అయినా అంటే ఇదే కారణం. ఈ నాదెండ్ల భాస్కర్ రావే కారణం. ఇది కృప అంటే. దేనికి యోగ్యులం కాదో దానికి యోగ్యులుగా ఎంచబడ్డ ప్రభు మనం చేసినాడు. అసలు దేవుని ఇంట్లోకి రానికి మనకు యోగ్యత లేదు. ఆయన ఆరాధించిన యోగ్యత లేదు. ఆయన సేవించిన యోగ్యత లేదు. ఆయన తలుపుతో నిలబడడానికి కూడా మనకు యోగ్యత లేదు. అయితే ప్రభు మనకు యోగ్యత ఇచ్చాడు. వాళ్ళందరూ చూసినప్పుడు బర్నబా దేవుని యొక్క కృపను అందరూ తగ్గించుకొని ఉంటే ఇంకెక్కడ హెచ్చింపు కనబడుతుంది? ఎక్కడ గొడవలు వస్తాయి? ఎక్కడ రావు. కాబట్టి పిల్లల నిజంగా ఆయన కృపను మనం ప్రకటించే వారం కూడా. అంత్యోకియ సంఘంలో దేవుని యొక్క కృప ఉంది. ప్రభువా నన్ను కూడా కృతజ్ఞుడిగా చేయి, కృతజ్ఞురాలుగా చేయి, కృతజ్ఞతతో నేను సేవించడం నాకు నేర్పించు అని మనం ప్రార్థించవలసిన వారం ఉంటున్నాం. 3వది కీర్తన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తీసుకున్న చదవండి త్వరగా. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను. అసలు ఐక్యత ఉందంటే మందిరంలోనే ఉండాలి. ప్రభువులో ఐక్యత ఉంది. ఆయన త్రియేక దేవుడు, ఏక మనసు కలిగిన వాడు. సంఘంలో కూడా ఏ మనసు ఉంది? అపోస్తల కార్యం 1, 2, 3 అధ్యాయాలు చదివితే
వారు ఏక మనస్కులై ఐక్యత. ఈ ఐక్యత అనేది దేవుని ఇంట్లో కనబడాలి. యూనిటీకి నిదర్శనం దేవుని యొక్క సంఘమే. కాబట్టి సంఘంలో ఐక్యత కనపరచబడిన నిమిత్తమై దేవుడి లోకం ఉంచాడు. చివరిది దేవుని యొక్క జ్ఞానమును బయలుపరచుట కొరకు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి తీసుకోవాలి. ఎఫెసీ 3:11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానమును తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యముగాని క్రీస్తు ఐశ్వర్యం, నానా విధమైన manifold wisdom of God. పరలోకంలో ఎవరికి తెలియదు అలాంటి జ్ఞానాన్ని దేవుడి సంఘం ద్వారా బయలుపరచాలనుకుంటున్నాడు. ఇది సంఘాన్ని దేవుడు భూలోకంలో ఉంచిన ఉద్దేశం. ఎట్లు సంఘంలోకి వస్తాం? రక్షణ పొందితే కదా దేవుడు మనల్ని ఇమ్మీడియట్గా సంఘంలో చేరుస్తుంటున్నాడు. రక్షణ లేకుండా నువ్వు సంఘంలోకి రాలేవు. నువ్వు కూర్చుని దేవుని వాక్యం విన్నా, ఎక్కడి నుంచి వినిచున్నా, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సంఘం. నీకు ఈ సంఘంలో దేవుడు ప్రవేశం ఇవ్వాలని కోరుతుంది. శ్రేష్టమైన సంఘం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. దీని కొరకై దేవుడు తను తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినాడు. ఇట్టి సంఘం నీ కొరకు తెరవబడి ఉంది. ఒకవేళ నీవు పశ్చాత్తాపడితే నీ పాపం విషయంలో ఈ దినమే ఆయన ఆహ్వానిస్తున్నా, ఎదుగు రమ్మో, నేను నీకు విశ్రాంతినిస్తాను. సంఘంలోకి వచ్చిన మనం దేవుడు మనకిచ్చిన పనిని గుర్తించే 5 పని మనం ధ్యానిస్తూ వచ్చినాం. తర్వాత 4 ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఎదిగితే సమస్తం మనము చేయగలం. ఎక్కడికైనా మనం పోతున్నాం అంటే ఉద్దేశంతో పోతాం. ఉద్దేశం లేకుండా పోతామా? ఏం వచ్చినావు అని అడుగుతారు ఫస్ట్. ఊరికే వచ్చినాను, సరే ఊరికే వస్తే కూర్చోండి కదా. ఒక ఉద్దేశంతో వస్తే దాని ప్రకారమే జరుగుతుంది. ఉద్దేశం అవసరం ఏదైనా కానీ. మన సంఘాన్ని దేవుడి లోకంలో పెట్టిన ఉద్దేశం 4 ఉద్దేశం. ఆయన సంపూర్ణత బయలుపరచుటకు, 2వది ఆయన కృపను బయలుపరచుటకు, 3వది చెప్పండి ఆయన ఐక్యతను బయలుపరచుటకు, నానా విధమైన జ్ఞానం బయలుపరచుటకు. అందుకే సంఘం ఉంది. ప్రభువా నన్ను ఎందుకు సంఘంలో పెట్టావు, నీ ఉద్దేశం ఏంటని అడిగితే ఇవే ఆన్సర్స్. క్రీస్తులో ఐక్యపరచబడిన మనము, ఆయనలో మనం ఐక్యపరచబడిన మనము, ఆయన జీవంలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క స్వాతంత్రంలో మనం ఐక్యపరచబడ్డాము. ఈ 4 చూపించవలసిన వారు ప్రభు ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచును గాక. అంత్యోక్య సంఘాన్ని ప్రభు రీతిగా సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.